రైట్ అంతే సార్ అంతే ఉంది సార్ గారికి మరియు డైరెక్టర్ సార్ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయ బృందానికి మరియు అలాగే విద్యార్థినులకు అందరికీ గ్రాండ్ పేరెంట్స్ డే యొక్క శుభాకాంక్షలు. అయితే మా స్కూల్లో ప్రతి సంవత్సరము ఈ గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రాండ్ పేరెంట్స్ని ఇక్కడ పిలిపించడము, వారికి అంటే వారు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారు, పిల్లలతో ఇంకా ఎలా ఉండాలి, ఈ మొబైల్ ఫోన్లకు ఎట్లా దూరంగా ఉంచాలి, వాళ్ళు మోరల్ ఎలా నేర్పించాలి అనే విషయాల గురించి మాట్లాడతాము. అలాగే వాళ్ళ పిల్లల యొక్క నాట్య ప్రదర్శనలు, వాళ్ళు చేసే సబ్జెక్టుకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళకు కొన్ని గేమ్స్ పెట్టడం జరుగుతుంది. అందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడము. అయితే ఇదంతా జరపడానికి ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఈ రోజుల్లో ఫాదర్స్ డే, మదర్స్ డే అంటూ వింటున్నాం, కానీ గ్రాండ్ పేరెంట్స్ డే ఎక్కడ వినట్లేదు. గ్రాండ్ పేరెంట్స్ని కూడా ఉత్సాహపరిచి వాళ్ళే నిజానికి మన పేరెంట్స్ కంటే ఎక్కువ కేర్ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. మా పాఠశాలలో ప్రతి సంవత్సరము గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. గ్రాండ్ పేరెంట్స్ యొక్క విలువ అంటే అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మల యొక్క విలువలను పిల్లలకు తెలియచెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ని మా పాఠశాల ప్రిన్సిపల్ గారు శ్రీ సురేష్ సార్ గారు అండ్ డైరెక్టర్ శ్రీ శ్యామసుందర్ సార్ గారు మరియు మా టీచర్స్, మా ఉపాధ్యాయ బృందం మొత్తం అందరూ కలిసి ఈ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తున్నారు. మా ప్రిన్సిపల్ సార్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మా ఉపాధ్యాయులందరూ చాలా కష్టపడి వచ్చిన గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళని సంతోషపరిచేందుకు కొన్ని నాట్యాలు, నృత్య ప్రదర్శనలు చేయడం జరిగింది. అలాగే గ్రాండ్ పేరెంట్స్ యొక్క అంటే అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మల యొక్క విలువలను పెంచడం కోసం, వారి దగ్గర నుంచి ప్రేమానురాగాలను పొందడం కోసం పిల్లల్ని ఎక్కువ టైము గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండమని నేను కోరుకుంటున్నాను. పెద్దల దగ్గర నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి కాబట్టి పిల్లలను ఎక్కువ సమయము గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వాళ్ళ టైంను స్పెండ్ చేయమని నేను కోరుకుంటున్నాను. అలాగే మా విలేకరి వారందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నమస్కారం. పిల్లలకు ఒక డిసిప్లిన్ అనేది వాళ్ళకు వచ్చేస్తుంది. అందువల్ల దయచేసి పిల్లలకి అందరికీ నా యొక్క ఒక విన్నపం ఏమిటంటే, పిల్లలు కూడా మీరు బాగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో బాగా చదువుకొని బాగా మేడం చెప్పినటువంటి, స్కూల్లో టీచర్ చెప్పినటువంటి అన్నిటికీ మీరు ఇది చేసుకొని ఇంటి దగ్గర కూడా మా గ్రాండ్ పేరెంట్ని ఒకటి ఏముందంటే, పిల్లలకు మదర్ ఫాదర్ వాళ్ళకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళకు ఇది ఉంటాయి, వాళ్ళు మనకు టైం తక్కువ ఇస్తారు. కానీ మేము కూడా మా గ్రాండ్ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అందరం ఆల్మోస్ట్ ఆల్గా 72, 62 ఇయర్స్ ఉంటాం మనమంతా. అందుకే మనకి ఇప్పుడు ఏమున్నదంటే, మనం కూడా ఒక పని చేయాలి. మన యొక్క పిల్లలను, చిన్న పిల్లలను మనమే వాళ్లకు ఫాదర్గా, పేరెంట్గా అన్ని విధాలుగా మనం చూసుకుంటూ వాళ్ళకు సమయం కేటాయిస్తూ మనం ఆ చిన్న పిల్లల భవిష్యత్తును తీర్చడం అంటే, వారు ఆ పిల్లలే ముందు భవిష్యత్తులో చాలా పెద్దగా మన స్కూల్ పేరు కానీ, మన గ్రామం పేరు కానీ, మనం చదువుకున్న స్కూల్లో కూడా నేను ఫలానా లైలా స్కూల్లో చదువుకొని ఈరోజు ఈ స్థాయికి చేరినటువంటి వస్తుంది. అందువల్ల మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తా, మనమందరం మన పిల్లలకు సమయం ఇచ్చి తప్పకుండా స్కూల్ ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని ఇట్లా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. పిల్లల్ని మీరు ప్రతి ఒక్క దాంట్లో ఎంకరేజ్ చేసి బాగా చేస్తున్నారు. ఒకటి, మీరు ప్రతి పిల్లలకి రోజు ఒక శ్లోకం లాగా లేదా ఒక ఏదైనా పద్యం కానీ, మంచి మాట కానీ విషయం చెప్పి పిల్లల్ని పంపించారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీకు ఈ స్కూల్ మాకు చెప్పటంలోనూ, ఒక క్రమశిక్షణలోనూ అంతా చాలా బాగా హ్యాపీగా ఉంటుంది. టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు పిల్లలకి. టీచర్స్ అంటే ఎంతో గౌరవంగా వాళ్ళు ఉండాలంటే ఈ టీచర్స్, ఈ ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన క్రమశిక్షణతోనే ఇక్కడని నేను సంతోషంగా ఉండాలి. చాలా కంటే మాట్లాడుతున్నాను.
Now we invite our UKG AM students to the stage for their dance performance. ఏమి కాగితాలయ్యా ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా, ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా, ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమి లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. బాధపడకు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మన పట్టణానికి వెళ్తే ఏదో ఒక కూలి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాములు, మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలి మన వ్యవసాయం మొదలు పెడదాం రావయ్యా. ఆకాశం తాకేలా వడగాలి ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులించే గగనంగా పిలిపించే తడిగానం ప్రేమంటే, అడు అడుగు నీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం మా ఊరికే ప్రణయానికి శ్రీకారం. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య, ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పు ఎలా తీరుస్తావయ్యా?